మేమైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకొని వస్తున్నాము. ఇక్కడైతే మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళ అక్క వచ్చిందనేసి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ వివేక్ వ్లాగ్స్. మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి గైస్. తనైతే మా అక్క కూతురు రష్యా నుంచి వచ్చింది, ఎంబీబీఎస్ చేస్తుంది అమ్మాయి. 2 months నుంచి అయితే వస్తున్నానని చెప్పింది. ఇంక మా పిల్లలు అయితే ఆగట్లేదు, అక్క కోసం వెయిట్ చేశారు. ఇన్ని రోజులు ఎప్పుడు వస్తుంది అని అంటానే ఉన్నారు. అక్కడ నుంచి అయితే కొన్ని టాయ్స్ తెచ్చింది. ఇంక మా పాపకైతే బబుల్ మిషన్ అయితే ఇచ్చేసింది. ఆమెకే ఇవ్వాలి ఫస్ట్, లేదంటే ఏడ్చి రచ్చ చేస్తుంది. అక్కడి నుంచి ఒక డ్రెస్ కూడా తెచ్చింది. వద్దని నన్ను డ్రెస్సులు, అది నచ్చిందంట తనకి. వాళ్ళ చెల్లెల కోసం అయితే డ్రెస్ తెచ్చింది. ఆ డ్రెస్ని అయితే పెట్టి చూడమనింది, పెట్టి చూస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా పాప. ఇంకా రష్యా నుంచి కొన్ని చాక్లెట్స్ అవి తెచ్చింది. అక్కడ ఫేమస్ అంట ఆ చాక్లెట్స్. ఇక్కడైతే చిన్న చిన్న టెడ్డీ బేర్స్ అయితే తెచ్చింది. ఏవి కూడా పింక్ కలరే కావాలంటది మా పాప, అందుకని పింకే తీసుకొచ్చింది. ఇక్కడ మా బాబు అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఇంకా నాకు ఇవ్వలేదని. ముందు వాళ్ళ చెల్లికి ఇచ్చాక తర్వాత తమ్ముడికి ఇచ్చింది. వాడికైతే కార్లు పిచ్చి ఎక్కువ. మా ఇంట్లో చాలా కార్లు ఉన్నాయి. వాడి బర్త్డే కూడా వాళ్ళ డాడీ చాలా కార్స్ అయితే తెచ్చారు. ఇది తార్ అంట, అది తీసుకొని వచ్చింది. వాడైతే ఇంక పట్టలేకపోతున్నాం, చూడండి ఎలా ఊగుతున్నాడు. ఇక్కడైతే కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అయితే తెచ్చింది. చాక్లెట్స్ అయితే ఎక్కువ తెచ్చింది. అక్కడ పిస్తా రేటు తక్కువ అంట, సో పిస్తా కూడా తీసుకొని వచ్చింది. నేను పూజలు ఎక్కువ చేసి ప్రసాదాలు చేస్తూ ఉంటాను, అందుకని కుంకుమ పువ్వు అయితే తీసుకొచ్చింది. కొన్ని పర్ఫ్యూమ్ అయితే తెచ్చింది. ఒక 6 అయితే తీసుకొచ్చింది, అందరికీ ఒక్కొక్కటి. మెన్కి ఉమెన్కి వేరుగా ఉంటుంది. సో బాబాయ్కి ఒకటి, నాకు ఒకటి, వాళ్ళ తమ్ముడికి ఒకటి, అందరికీ ఒక్కొక్కటి అయితే తీసుకొచ్చింది. స్మెల్ అయితే బాగుంది. అక్కడ పిస్తా రేటు కూడా చాలా అంటే చాలా తక్కువ అంట, సో కొంచెమే తీసుకొచ్చింది. 2 kgs అలా తీసుకొచ్చింది. వాళ్ళ మమ్మీకి ఒక 2 kgs, మాకు ఒక 2 kgs అయితే తీసుకొచ్చింది. ఇంకా 2 months అయితే ఇక్కడే ఉంటుంది అనమాట. ఇక్కడంటే ఇక్కడే కాదు, ఇక్కడ ఒక 1 month, వాళ్ళ మమ్మీ దగ్గర ఒక 1 month ఉంటుంది. మేబీ సెప్టెంబర్లో అయితే మళ్ళీ రష్యాకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా 4 years ఉంది ఆమె చదువుకి. 4 years కంప్లీట్ అయిపోతే డాక్టర్ అయిపోతుంది, ఇండియాకి వచ్చేస్తుంది. ఇంకా చాక్లెట్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మా బాబు అయితే చాలా తినేసాడు. ఇంకా తీయడమే ఆలస్యము, ఒక్కొక్కటి తినేసాడు వాడు. ఇక్కడైతే ఒక్కొక్కటి చూపిస్తుంది. లైటింగ్ లేదని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని నా దగ్గరకు వచ్చి పట్టుకో లైట్ అనేసింది. ఇక్కడ ఒక్కొక్కటి అయితే చూపిస్తుంది అనమాట. ఆమె తెచ్చింది కదా, అందుకని నేను తెచ్చాను చూడండి అని చూపిస్తుంది. వీడియో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.